Our channel K Knowledge, G gives, V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 3కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కలిగినాడి చిదంబరం. రెండవ ప్రశ్న, గ్లోబల్ మీడియా అవార్డ్స్లో 2 అవార్డులు సొంతం చేసుకున్న ఇండియా టుడే ఏఐ యాంకర్ ఎవరు? గ్లోబల్ మీడియా అవార్డ్స్లో 2 అవార్డులు సొంతం చేసుకున్న ఇండియా టుడే ఏఐ యాంకర్ ఎవరు? ఆన్సర్, లండన్లో జరిగిన INMA గ్లోబల్ మీడియా అవార్డ్స్లో ఇండియా టుడే గ్రూప్ను అభివృద్ధి చేసిన సనా 2 అవార్డులను సొంతం చేసుకుంది. నోట్: ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, INMA ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్. మూడవ ప్రశ్న, 1969లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 244A ప్రకారం ఏ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగంలో పొందుపరిచారు? ఆన్సర్, అస్సాం రాష్ట్రంలో. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అస్సాం రాష్ట్రంలోని దీపో అనే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ స్వయం ప్రతిపత్తి అంశం మీద తీవ్ర చర్చనీయాంశమైన అయింది. నాలుగో ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్ర యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు వారి సమాధాన పత్రాలలో జై శ్రీరామ్, భారత క్రికెటర్స్ పేర్లతో రాసినా కూడా 56% మార్కులతో పాస్ చేసిన కారణంగా అక్కడ ఉన్న లెక్చరర్స్ను తొలగించారు? ఆన్సర్, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వీర్ బహదూర్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయంలో ఈ సంఘటన జరిగింది. ఐదవ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన హ్యాంగోర్ క్లాస్ సబ్మెరైన్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆన్సర్, పాకిస్తాన్. వివరణ: భారత్ నిర్మించిన INS కలవరి జలంతర్గామికి ధీటుగా పాకిస్తాన్ దీన్ని నిర్మించింది. నోట్: భారత్ ప్రాజెక్ట్ 75 కింద 6 జలంతర్గాములు నిర్మించింది. అందులో మొదటిది INS కలవరి, INS కరంచ్, INS కందేరి, INS వేలా, INS వక్సిల్, INS వగీర్. ఆరవ ప్రశ్న, దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జాక్రీ అనే ప్రాంతంలో. దీనిని జాతీయ గ్రీన్ మిషన్లో భాగంగా సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ వారిచే ప్రారంభించారు. ఏడవ ప్రశ్న, హౌ వి వోట్ ద ఫ్యాక్టర్స్ ద ఇన్ఫ్లుయెన్స్ వాటర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, సూర్జిత్ S. భల్లా మరియు అభినవ్ మధురం. ఎనిమిదవ ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో గ్లోబల్ లీడర్స్ గ్రూప్ ఆఫ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ సమావేశం జరిగింది? ఇటీవల ఏ దేశంలో గ్లోబల్ లీడర్స్ గ్రూప్ ఆఫ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ సమావేశం జరిగింది? ఆన్సర్, స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరంలో జరిగింది. ఈ సదస్సులో యాంటీబయోటిక్స్ వాడకం, దాని పరిమితులపై చర్చ జరిగింది. 9వ ప్రశ్న, ఇటీవల మరణించిన వినయ్ వీర్ ఎవరు? ఆన్సర్, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రముఖ హిందీ పత్రిక అయినటువంటి మిలాప్ పత్రిక ఎడిటర్గా ఈయన వినయ్ వీర్ పనిచేశారు. 10వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన గోద్రెజ్ కంపెనీ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్, 1897 సంవత్సరంలో గోద్రెజ్ కంపెనీ ప్రారంభించబడింది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.